అక్రమ మద్యం దందా చేస్తున్న అనుమతి లేని సిండికేట్ షాప్ సీజ్. ఏ అనుమతి లేని 6వ షాపు నుంచి బెల్ట్ షాపులకు అధిక ధరలకు అక్రమ మద్యం దందా జరుగుతుంది. ఒక షాపు సీజ్ అయినా తీరు మారని సిండికేట్ వ్యాపారం. పట్టణంలో ఉన్న 5 షాపులలో ఏదో ఒక షాపు నుంచి గుట్టు చప్పుడు కాకుండా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా. సిండికేట్లో ముసలం ఆధిపత్యం పోరు నువ్వా నేనా. సిండికేట్ షాపు నుంచి బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు జరగటానికి ఎలాంటి ఫార్మాలిటీస్ ఉన్నా, ఎలాంటి వ్యక్తులు వచ్చినా మేనేజ్ చేయడానికి ఎస్ రాములకి బాధ్యతలు అప్పజెప్పిన సిండికేట్ సభ్యులు. సిండికేట్ మేనేజ్ చేయడానికి లక్షల్లో ఖర్చు చేయిస్తున్న ఎస్ రాములు. అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు, అయినా సిండికేట్ వ్యవహారం ఎందుకు బయటకు వస్తుంది అని సిండికేట్ గ్రూప్ సభ్యులు నిలదీస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు కోట్లు దండుకుంటున్న సిండికేట్ గ్యాంగ్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఎట్టకేలకు అక్రమ మద్యం అమ్మకాలపై ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు కొరడా జులుం చూపించారు. సిండికేట్ మత్తును వదిలిస్తున్నారు. అయినా అక్రమదారుల్లో గతంలో కోట్ల రూపాయలు సంపాదించిన వారు కొన్ని సంవత్సరాలుగా లైసెన్స్ షాపును చూపిస్తూ ఐటీడీఏ రోడ్డు శివాలయం ఆపోజిట్ నందు గల మద్యం షాపును స్టాక్ పాయింట్ అని చెప్పి అక్రమ మద్యం అమ్మకాల దందాకు తెరలేపి మద్యం సిండికేట్ గ్యాంగ్. గమనించిన ఎక్సైజ్ శాఖ స్పెషల్ స్క్వాడ్ మరియు స్థానిక ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఈ షాపులో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండగా ఈ షాపును సీజ్ చేయడం జరిగింది. ఇంత జరిగినా షాప్ సీజ్ చేసిన సుమారుగా 5 లక్షల రూపాయల ఫైన్ ఎక్సైజ్ శాఖ విధించినా తీరు మారలేదు అని వాపోతున్న ప్రజలు.